సిలువపై ప్రాణమిచ్చావు, ప్రేమించావు, నన్ను పోషించావు. నాకై సిలువపై ప్రాణమిచ్చావు, నాకై సిలువపై బాధ పొందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు, నాకై సిలువపై బాధనుందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు, ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క దినము ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క వైవాహిక జీవితంలో మరొక నూతన సంవత్సరం ప్రభు ఇచ్చున్నాడు. దేవుడు వారిని ఇంకా బలముగా వాడబడలాగున ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చేలాగున మీ అనుదిన ప్రాంతంలో వారికి ప్రార్థన చేయండి. వివిధ కాల సమయంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. ఎవరికైనా ఒకవేళ మీ పిల్లల కొరకు ప్రార్థన ఆశ ఉన్నట్లయితే మాకు చాట్ బాక్స్లో మీ ప్రార్థన తెలియజేస్తే మీ కొరకు మీ పిల్లల కొరకు అనుదినము ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే రాసిన ప్రతి బిడ్డలు దేవుడి చుట్టలాగున ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనం. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. కుమార కుమార్తె భక్తుడైన రాజైన దావీదు గారి జీవితంలో ఇదొక మంచి కీర్తన. ఆయన అనుభవంలో రాసిన ఒక పాట. యథార్థవంతులను తన మార్గమందు ప్రభు నడిపించును. ఒకవేళ ఈ మాటను మనము దావీదు గారి యొక్క జీవన అనుభవంలో చూస్తున్నట్లయితే ఆయన ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, లెక్కించలేని బాధలు మనము చూస్తూ ఉంటాం. కానీ దేవుడే స్వయంగా అంటాడు కదా, దావీదంట యథార్థం ఉండడం వలన, ఆయన ఉన్న ఆ ఇంటిగ్రిటీ జీవితం వలన దేవుడు తన మార్గం నడిపించాను. నిజమే నా ప్రియ కుమార కుమార్తె, మన దేవుడు సమర్థుడైన దేవుడు. ఎవరైతే ఆయన యందు యథార్థ కలిగి జీవిస్తారో, ఆయన యందు నమ్మకం కలుగుంటారో వారి పక్షమున ఆయన వ్యాజ్యమాడే దేవుడు. ఒకవేళ దావీదు గారుకున్న ఒక గొప్పతనం ఏంటంటే యథార్థమైన జీవితం. పాపం చేస్తున్నా తను ఒప్పుకోవడం. తను అనుకోలేదు అయ్యా దీనివల్ల జరిగింది కాదు. పాపం అనగానే ప్రభా నన్ను క్షమించు. ఆ యథార్థత ఉండడం వల్లనే నా ప్రియ కుమార కుమార్తె కొండల్లో, లోయల్లో, ఎదురీతిలో, ప్రతికూల పరిస్థితిలో ఎలాంటి సందర్భమైనా ప్రభు ఆయన్ను నడిపించాను. వివిధ కాల్సిన ప్రసంగమా, ఎల్లోక వైపు చూడక, ఎల్లోక వైపు పడిపోక మనం యథార్థతలు జీవిద్దాము. మనము ప్రభువునందు ఉందాము, ఆయన మనల్ని నడిపించును. అది ఎంత భయంకరమైన పరిస్థితి అవ్వచ్చు, అంధకారం అవ్వచ్చు, కానీ ఆయన మనల్ని నడిపించును. భయపడక ధైర్యంగా ఉండు. మన యథార్థ జీవితాన్ని కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొందాలు వివిధ కాల సమయంలో నీ బిడ్డలను వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. వారికున్న కొదువ, వారికున్న ఆటంకాలు తొలగించండి. మరి ముఖ్యంగా ప్రభా యథార్థవంతులు ఆశించే దేవుడు ఆయన ప్రతి వారు నమ్మకమైన ఆత్మీయ జీవితాలు దయచేయండి. నీ కృపాక్షలు నింపి బలపరిచి ఆశీర్వదింపచేయమని ఇగోనైనా ఆత్మీయతలకి చిన్నుతున్న దయాకిట్లున్నారు. ఇంకా మంచి ఆరోగ్యంతో, బలముతో నీ పరిచయంలో వాడబట్టకు సహాయం చేయమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి. ఆయన మనల్ని నడిపించును గాక. ఈ ఉదయకాల సమయంలో 10 గంటల 20 గంటల వరకు లింక్ ప్రేయర్ ఉంటుంది. అలాగే సాయంకాలం 5 గంటలకు ప్రార్థన ఉంటే ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకున్నా. దేవుడు దీవించును గాక. ఆమేన్.